श्रीकृष्ण परमात्मने नमः। श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राजविद्या राजगुह्या योगः अथ नवमोऽध्यायः। मन्मना भव मद्भक्तः मद्याजी मां नमस्कुरु मामे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः। 34వ శ్లోకంలో పరమాత్మను అందుకోవడానికి చేయవలసిన సాధనని చక్కగా తెలియజేశారు. అది సరే, సాధన అంటున్నారు. సాధన అంటే ఏంటండి? సాధన అంటే ఏంటంటే ఇప్పటిదాకా ప్రాపంచిక విషయాల కోసం ప్రాకులాడేటువంటి ఈ మనసుని పరమాత్మ కోసం పరితపించేటి చేయాలి. ఇదే సాధన. దీన్నే బ్రహ్మాభ్యాసం అంటారు. బ్రహ్మాభ్యాసం ఎందుకంటే మనం చేయాల్సిన ఎక్కడికే కదా, మనకు కావాల్సింది అదే కదా. అందుకని బ్రహ్మాభ్యాసమే మనం చేయాల్సినటువంటి సాధన. దీనివల్ల ఏమవుతుంది? ఎప్పుడు ప్రాపంచిక విషయాలు తిరుగుతున్నటువంటి మనసుని పరమాత్మ వైపు తిప్పాలి. ఆయన పొందాలి అని చెప్పి మనసు తప్పించాలి. అది దీన్నే బ్రహ్మాభ్యాసన. సరే, దీనికి ఈ బ్రహ్మాభ్యాసం ఎలా చేయాలి అనేది మనకి ఈ శ్లోకం చెప్పారు. ఏం చెప్పారు? తత్ చింతనం తత్ కథనం అన్యోన్యం తత్ ప్రబోధనం ఏతత్ ఏక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాహ అని పెద్దలు చెప్పారు. ఏంటంట? ఆ పరమాత్మ గురించే తత్ చింతనం అంటే పరమాత్మ గురించి చింతించాలి. తత్ కథనం అంటే దాని గురించి చెప్పుకోవాలి. అన్యోన్యం తత్ ప్రబోధనం అంటే అదిగా పరమాత్మ గురించే ఒకరికొకరు ముచ్చరించుకోవాలి. అంటే సంభాషించుకుంటూ డిస్కషన్ చేసుకుంటూ దాని గురించి కబుర్లు చెప్పుకోవాలి. కబుర్లు మనం చెప్పుకుంటాం. అక్కడ ఏదో జరిగిందంట కదా, ఇక్కడ ఏదో జరిగిందంట కదా అంటే మనం ప్రపంచంలో కబుర్లు అని చెప్పుకుంటాం చూడండి. ఆ కబుర్లు ఈ పరమాత్మ గురించి చెప్పుకోవాలి. దాన్నే పరమగతిగా భావించాలి. అలా భావించి శరణ పొందాలి. ఇదే బ్రహ్మాభ్యాసం అంటే అని ఈ శ్లోకంలో మనకి పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మాభ్యాసాన్ని ఎలా చేయాలి అనేది మనకి ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. మన్మనాభవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు కదా. మన్మనాభవ అంటే నీ మనసును నాయందే ఉంచు. ఇది మీనింగ్. నీ మనసును నాయందే ఉంచు అంటే అర్థం ఏంటంటే ఆలోచనలన్నీ కూడా పరమాత్మ చుట్టే తిరుగుతూ ఉండాలి. నిరంతరం భగవంతుని స్మరిస్తూ ఉండాలి. సామాన్యంగా అందరి ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి. అట్లా కాదు. ప్రాపంచకంలో తిరగకూడదు. పరమాత్మ చుట్టూ తిరగాలి. ప్రపంచంలో తిప్పావు అంటే పరమాత్మ దూరం అయిపోతాడు మనకి. అందుకని అక్కడికి వెళ్ళినటువంటి మనసుని ఏంటి తీసుకొచ్చేసేసి పరమాత్మ మీద పెట్టాలి. పరమాత్మ యొక్క ఆలోచనలు చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఆ మనసు కాస్త పరమాత్మాకారంగా మారిపోయింది. అదే జీవబ్రహ్మైక్యం అంటే. జీవబ్రహ్మైక్యం అంటే ఏంటి? ఆ మనసు పరమాత్మలో కలిసిపోవాలి. నది సముద్రంలో కలిసిపోయినట్టుగా. ఉప్పు బొమ్మ సముద్రంలో లోతుకోవడానికి పోయి ఏం చేసింది? కలిసిపోయి ఏమైపోయింది? బొమ్మ అయిపోయి ఏమైంది? బొమ్మ ఉందా? లోతు చూద్దామని పోయింది. ఏమైపోయింది? తీసుకురండి, వేసాం, తాడు కట్టి నీళ్ళకి వేసాం, వెళ్ళిపోయింది. తీస్తే చేతికి ఏం రావాలా? మరి ఏమైపోయింది? సముద్రాకారంగా మారిపోయింది ఆ ఉప్పు బొమ్మ. అలానే మనసు కూడా పరమాత్మ గురించి ఆలోచన చేసి పరమాత్మాకారంగా మారిపోయింది. ఇదే జీవుడు దేవుడు అవటం అంటే. అంటే మనసుకి ఒక లక్షణం ఉంది. ఏంటి చెప్తూ ఉన్నారు? ఏంటంటే నీళ్లు ఉన్నాయి అనుకోండి, నీళ్ళకి మనసు లేదు, ఒక రంగు లేదు, ఒక రూపము లేదు. నీటిలో ఏ రంగు కలిపితే ఆ రంగుగానే కనిపిస్తుంది. పసుపు రంగు కలిపితే పసుపు నీళ్ళ కనిపిస్తాయి. ఎర్ర నీళ్ళు కలిపితే ఎరుపు రంగు కలిపి ఎర్ర నీళ్ళ కనిపిస్తూ ఉంటాయి. అలానే ఆ నీళ్లు తీసుకెళ్ళి పాత్రలో పోసామనుకో పాత్రాకారంగా మారిపోతాయి నీళ్లు. అంటే పాత్ర నిండా నీళ్లే ఉన్నాయి. అలాగే మనసు ఏ విషయంలోకి చేయిస్తే ఆ విషయాకారంగా మారిపోయింది. మనసు పరమాత్మ గురించి ఆలోచిస్తుంది అనుకోండి, పరమాత్మాకారంగా మారిపోయింది. అంటే మనసుని నీటితో పోల్చారు ఇక్కడ. నీరు
ఎరుపు ఎరుపు చూడంగా ఎరుపు రంగుగా మారిపోయింది. పసుపుని టచ్ చేయగా పసుపు నీరుగా మారిపోయింది. పాత్రలో పోయంగానే పాత్రాకారంగా మారిపోయింది. పరమాత్మను టచ్ చేస్తే పరమాత్మాకారంగా మారిపోయింది. పరమాత్మలో నిలిపింది, పరమాత్మ గురించి ఆలోచిస్తా ఉందనుకో మనసు ఏమైపోయింది అంటే పరమాత్మాకారంగా మారిపోయింది. నిజంగా మనస్సు అనేది మన అశాంతికి దుఃఖానికి కారణం. ఎప్పుడు ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటది మనస్సు. దానివల్ల మనకి దుఃఖము, భయము, అశాంతి. ఈ ధ్యానం చేసుకుని కూర్చుందామన్నా కూడా ఏకాగ్రత కుదరదు. మనస్సు ఏ సంకల్పాలు చేయకపోతే ఇక మనస్సే ఉండదు. అప్పుడు మనస్సు లేకపోతే ఏమైనట్టు, పరమాత్మకి మనకి అడ్డు కూడా తొలగిపోయినట్టే. అడ్డు కూడా తొలగిపోతే పూర్ణ శాంతి, పరమానందం వస్తుంది. మనకి జాగ్రత్తావస్థలో ఏదో ఆలోచనలు ఉంటాయి, అందుకని అశాంతి. స్వప్నావస్థలో స్వప్నం ఉంటున్నప్పుడు కూడా మరి సంతోషము, దుఃఖము, బాధలు ఏదో ఉంటాయి, స్వప్నంలో కూడా ఉంటాయి. మరి సుషుప్తిలో మనస్సు అనేది లేదు కదా అక్కడ. అందుకని అక్కడ ఎట్లా ఉంటది, ఒక్క ఆలోచన కూడా ఉండదు. అందుకని హాయిగా ఉంటది, ప్రశాంతంగా ఉంటది. ఏ సుఖం గాని దుఃఖం గాని ఏమీ ఉండదు. కాబట్టి మనస్సు ఉంటే అశాంతి, మనసు లేకపోతే ప్రశాంతి. అది కాబట్టి మనస్సు. ఇక ఒక కథ చెప్పుకుందాం. మా ఊర్లోనంట ఒక కవి గారు ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద గ్రంథాలన్నీ రాస్తూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రంథం రాశాడు ఆయన. ఆ గ్రంథం చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పని ఆ ఊరి పెద్దలు, ఆయన స్నేహితులు అందరూ కూడా ఆయన్ని పరామర్శించి, ఏమండి ఇంత బ్రహ్మాండంగా అద్భుతంగా మీరు గ్రంథాన్ని రాశారు, చాలా బ్రహ్మాండంగా వచ్చింది, అసలు పేజీలు చదువుతూ ఉంటే ఇంకా చదవాలనిపిస్తుంది, ఎంత బాగా రాశారు మీరు గ్రంథాన్ని, అసలు ఎప్పుడు రాశారు, ఎట్లా రాశారు అని మీ గొప్పతనం చూస్తుంటే మాకు నోట్ మాట రావట్లేదు, ఇంత బ్రహ్మాండంగా రాశారు అని అంటూ ఉన్నారు వాళ్ళు. పొగుడుతా ఉంటే నాకు అన్నాడు ఆ కవి, ఏమని, అయ్యా ఇందులో నాకు గొప్పతనం ఏమీ లేదండి, దీన్ని రాయడంలో నా భార్య సహకారం మరువలేనిది అన్నాడు. ఓహో, మీ భార్య కూడా గొప్ప పండితులు అయినట్టయితే, ఆహా ఎంత చక్కటి దాంపత్యం మీ ఇద్దరిది అంటూ ఆ స్నేహితులు ఆయన్ని పొగిడారు కవి గారిని. ఆ తర్వాత కొంతసేపు వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ మాటలన్నీ కూడా వంటింట్లో కూర్చొని వాళ్ళ ఆమె వింటూ ఉన్నది. వాడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె అంటుంది భర్తతోటి, ఏమండి మరీ ఇంత పచ్చబద్ధం చెప్తారేంటండి, మీరు ఈ గ్రంథ రచన చేసినప్పుడు నేను అసలు ఏం సహాయం చేశా కాబట్టి, అసలు నేను ఈ గ్రంథం రాసేటప్పుడు నేను ఇక్కడ నేను కూడా లేదు కదా, పుట్టింటికి వెళ్ళిపోయా కదా, మరి నేను చేసే సహాయం ఏముందండి అన్నది. దానికి భర్త అన్నాడు, నువ్వు పుట్టింటికి వెళ్ళడమే నాకు చేసిన గొప్ప సహాయం అన్నాడు. నువ్వు ఇక్కడ ఉంటే నేను ఆ గ్రంథాన్ని రాయగలిగేవాడినే కాదు, అదే నువ్వు నాకు చేసిన పెద్ద సహాయం అన్నాడు ఆయన. అంటే గ్రంథాన్ని రాసేటప్పుడు భార్య దగ్గర లేకుండా ఉండడం అనేది పండితుడికి ఎలా సహాయంగా ఉందో, అలాగే భగవంతుని భజించేటప్పుడు, ధ్యానించేటప్పుడు ఈ మనసు లేకుండా పోతే అదే పెద్ద సహాయం కదా, అదే పరమ శాంతి. కాబట్టి మనస్సు యొక్క ఉనికి ఉంటే జీవుడికి దుఃఖం, ఆ మనసు లేకుండా పోవడమే పరమ ఆనందం. కాబట్టి ఆ మనసుని తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే మన గోల వదిలిపోయింది. కాబట్టి ఈ మనసుని తీసుకెళ్లి పరమాత్మ పెట్టేశామంటే ఆయనే చూసుకుంటాడు ఆ సంగతి. ఇక మన్మన అయిపోయింది. మద్భక్త అంటే భక్తి కలిగి ఉండాలి, భగవంతుని మీద గొప్ప ప్రేమ భక్తి కలిగి ఉండాలి. ఆయన మనకి చేస్తున్నటువంటి సహాయం ఏదో ఎంతో తెలుసుకుంటే ఇక ఆ పరమాత్మను మనకి వదలాలనిపించదు. ఆ పరమాత్మ మన కోసం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చు, మన కోసం ఏం చేస్తున్నాడు ఆయన తెలుసుకున్నామంటే ఇంకా ఆయన మనం వదిలిపెట్టామన్నమాట. ఆయనతోనే లోకం అన్నట్టు బతుకుతాం మనం. ఇంకా పరమాత్మ గురించి తెలుసుకోవాలనిపిస్తూ ఉంటది. అది తెలుసుకున్న కొద్దీ ఆయన మీద మనకి ప్రేమ పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. ప్రపంచంలో ప్రతి వాడు కూడా ఏదో ఒక వస్తువుకి భక్తుడే. జడమైన వస్తువుని ప్రేమిస్తే జడులైపోతారు. చైతన్య వస్తువైన పరమాత్మని ప్రేమిస్తే ఆయన భక్తి కలిగి ఉంటే మనం చైతన్యవంతులం అయిపోతాం. ఇలా భక్తి అనేది పరమాత్మ మీద
పెంచుకోవాలి. అలా పెంచుకోవాలంటే ఆయన యొక్క విభూతులు, ఆయన యొక్క మహత్యం, ఆయన మనల్ని ఎలా ఈ జగత్తుని ఎలా సృష్టించాడు, మనల్ని ఎలా రక్షిస్తున్నాడు, మనకు కావాల్సిన ఎలా ఇస్తున్నాడు, ఈ జగత్తుని ఎలా భరిస్తున్నాడు, ఇలా ఆయన యొక్క విభూతులను తెలుసుకుంటే ఆయన పట్ల మన యొక్క భక్తి అంతకంతకు పెరుగుతూ ఉంటది అనమాట. అలా భక్తి పెరిగిందనుకో, పరిపూర్ణమైన భక్తి జ్ఞానానికి మార్పు చెందుద్ది. అంటే కాయ పండుగ మారినట్టు, కాయ పండుగ మారినట్టు భక్తి కాస్త జ్ఞానంగా మారుద్ది. అందుకే ప్రహ్లాదుడు విశ్వస్వామి ప్రత్యక్షమైనప్పుడు ప్రహ్లాద భక్త ఏ వరం కావాలో కోరుకో అంటే, నాకు ఏది మంచిదో అది మీకే తెలుసు అండి, ఏది శ్రేష్టం మీకే తెలుసు, మీ ఏది ఇస్తే అది తీసుకుంటా అంటాడు ప్రహ్లాదుడు. ఆల్రెడీ ఆయన భక్తుడు కదా, మరి ప్రహ్లాదుడు భక్తాగ్రణ్యుల్లో ఫస్ట్ స్టెప్ ప్రహ్లాదుడిదే. మరి ఇంక అందుకని ఏం చేసే పరమాత్మ, నీకు ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని విచారణ చేసే శక్తి కలుగుగాక అని చెప్పని ఆయన వరమిస్తాడు. ఎవరు? నృసింహస్వామి. కాబట్టి ఆత్మ సాక్షాత్కారం కలగడానికి కావాల్సినటువంటి విచారణ శక్తి, జ్ఞానాన్ని విచారణ చేసే శక్తి నీకు ఇస్తున్నాను అని చెప్పని ఆయన వరమిస్తాడు. అంటే డైరెక్ట్ గా మోక్షం ఇవ్వకుండా మోక్ష ప్రాప్తికి కావాల్సినటువంటి బుద్ధి యోగాన్ని ప్రసాదించాడు అనమాట. కాబట్టి పరిపూర్ణమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో తర్వాత పరమాత్మ గురించి విచారణ చేసే శక్తి, ఆ జ్ఞానం అనేది వాళ్ళలో వస్తుంది. అదే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. మద్భక్త, భక్తుడైనటువంటి వాడు అదే అవుతుంది. మధ్యాజీ, నెక్స్ట్ మాట మధ్యాజీ. మధ్యాజీ అంటే నన్ను పూజించు. భక్తుడైనటువంటి వాడు ఏం చేస్తాడు? భగవంతుని పూజించాలి. మనోవాక్కాయాల ద్వారా భగవంతుని పూజించాలి, సేవించాలి. అలానే మాం నమస్కురు, నాకే నమస్కరించు, నాకే నమస్కరించు. అందరికి మనం లోపల నమస్కారం పెడుతూ ఉంటాం. అందరి ఫ్రెండ్స్ కి, దారిని పోయే వాళ్ళకి, గురువులకి అందరికి పెడతాం. ఐదుగురు నమస్కారం అంటుంటాం. నమస్కారం అంటే హాఫ్ హ్యాండ్ తో పెడుతూ ఉంటాం. తప్పు సార్, పెట్టకూడదు, హాఫ్ హ్యాండ్ తో పెడుతున్నాం. అదేంటంటే కొంతమంది నమస్కారం పెడతారు, ఎందుకంటే వీడితో రేపు ఏదైనా నాకు పని ఉంది, రేపు వీడితో పని చేయించుకోవాలి, అందుకని ముందుగానే వీడిని ప్రసన్నం చేసుకోవాలని అవసరం లేకపోయినా వంగి వంగి దండాలు పెడుతూ ఉంటారు, నమస్కారం చేస్తూ ఉంటారు. అది కూడా తప్పు. ఈ లోకల్లో ప్రాపంచికమైనటువంటి వస్తువుల కోసం ఏదేదో పొందాలనే ఉద్దేశంతో పెట్టేది ఇది కాదు నమస్కారం అంటే. నమస్కారం అంటే రెండు చేతులు జోడించి ఒకటిగా చేసి పెట్టేదే నిజమైనటువంటి నమస్కారం. అసలు నమస్కారంలో భావన ఏంటి అంటే, జీవుడు దేవుడు ఒకటి, రెండు చేతులు ఒకటి చేయటమే. అంటే నేను నీవు రెండు లేవు, రెండింటిని ఒకటే చేస్తున్నాను అని అర్థం అసలు లెక్క ప్రకారం అయితే. అంటే అహంకారాలు మోకారాలు రెండు వదిలిపెట్టి ఏకత్వ భావంతో నమస్కారం చేయాలి. ఇలా మనస్సును పరమాత్మ యందే నిలిపి నీవే తప్ప ఇత పరం వేరుగా అంటూ భగవంతునికి శరణాగతి కావాలి. అట్టివారే నన్ను పొందుతారు అని భగవంతుడు హామీ ఇస్తూ ఉన్నాడు. తర్వాత మత్పరాయణ ఉంది ఈ శ్లోకంలో. మత్పరాయణ అంటే నన్నే లక్ష్యంగా పెట్టుకో. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడి యొక్క పరమగతి, పరమ లక్ష్యం ఏంటంటే పరమాత్మ. ఎందుకంటే మన స్వస్థానం పరమాత్మ స్థానం. మళ్ళా మనం చేరుకోవాల్సింది అక్కడికే. ఆ లక్ష్యంతోనే అసలు మనం జీవించాలి, పుట్టింది కూడా అందుకోసమే. మన లక్ష్య సాధన కోసం సాధన చేయాలి. మన లక్ష్యాన్ని పొందడం కోసం సాధన చేయాలి. అప్పుడే మనకి మోక్షం వచ్చేది. నిరంతరం భగవత్ చింతనతో మనస్సును పూర్తిగా భగవంతుని యందు నిలిపి పూర్తి భక్తి భావంతో భగవంతునికి శరణాగతి చెందాలి. భక్తితో పూజించాలి, భక్తితో నమస్కరించాలి. నిరంతరం భగవద్ ధ్యానంలో గడిపితే ఈ మనసు కాస్త భగవదాకారంగా మారిపోతుంది. అదే ఆత్మస్థితి, ఆత్మ సాక్షాత్కారం, మోక్షం. ఇదే మానవ జీవిత పరమార్థం. ఇదే భగవద్గీత సారం. సమస్త భగవద్గీత మొత్తం 18 సారం మొత్తం ఈ ఒక్క శ్లోకంలో మనకి తెలియజేశారు.